హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను అనమాట. ఈ ఐపీఓ వచ్చేసి ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనమాట. ఇది వచ్చేసి ఇన్కార్పొరేట్ ఇన్ 1981 అండ్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈజ్ an Indian pharmaceutical company, develops and manufactures and global markets and wide range of pharmaceutical products across several major therapeutic areas. The company has been ranked 13th in the domestic sales among pharmaceutical companies in India for March September 2023 and fourth in the market of shares in its covered markets in some of the year. Additionally, it is the leading pharmaceutical company in gynecology and HIV antiviral therapeutics areas in the March September 2023. ఇంకా ఈ కంపెనీ వచ్చేసి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే Emcure Pharmaceuticals has the 13th manufacturing facilities in India. These facilities can be provide various pharmaceuticals and biopharmaceuticals products, including pills, liquids, injections, and complex ingredients such as the chiral molecules, molecules, and cytotoxic substances. అంటే ఇది వచ్చేసి మెయిన్గా మాత్రలు కానీ, ద్రవాలు, ఇంజెక్షన్లు మరియు చీరల అణువులు, ఇనుము అణువులు మరియు సైటోటాక్సిన్ పదార్థాలు వంటివి తయారు చేస్తుందన్నమాట. ఫార్మాస్యూటికల్స్ అనేది. ఇది మనం చూసుకున్నట్లయితే 19,052 కోట్లకి ఈ ఐపీఓ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఫేస్ వాల్యూ వచ్చేసి ₹10 పర్ షేర్. అలాగే ప్రైస్ బ్రాండ్ చూసుకున్నట్లయితే ₹960 నుంచి ₹1,008 ఉందన్నమాట. లాట్ సైజ్ వచ్చేసి 14 షేర్లు అండ్ టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 1952 కోట్లు. దీంట్లో ఫ్రెష్ ఇష్యూ కింద 800 కోట్లు అండ్ ఆఫర్ ఫర్ సేల్ కింద 1152 కోట్లు ఇష్యూ చేస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి ఎంప్లాయీ డిస్కౌంట్ కింద పర్ షేర్‌కి ₹90 అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. లిస్టింగ్ వచ్చేసి బోత్ బీఎస్ఈ అండ్ ఎస్ఈలో అవ్వడం జరుగుతుంది. అండ్ ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి జూలై 3, క్లోజ్ వచ్చేసి జూలై 5, బేసిక్ ఆఫ్ అలాట్‌మెంట్ వచ్చేసి జూలై 8 అండ్ అమౌంట్ రిఫండ్ వచ్చేసి జూలై 9. ఆల్సో క్రెడిట్ ఆఫ్ షేర్స్ వచ్చేసి జూలై 9. లిస్టింగ్ డేట్ వచ్చేసి జూలై 10 అనమాట. అండ్ ఇందులో మనం అప్లై చేయాలంటే రిటైల్ కేటగిరీలో మినిమమ్ ఒక లాట్‌కి ₹14,112 అనేది అవుతుందనమాట. అలాగే స్మాల్ హెచ్ అనే కేటగిరీలో మినిమమ్ వచ్చేసి 15 లాట్లకి ₹2,11,680. అండ్ బిగ్ హెచ్ అనే కేటగిరీలో వచ్చేసి మినిమమ్ 71 లాట్లు. ఇందులో వచ్చేసి ₹1,01,952 అనేది అమౌంట్ అవుతుందనమాట. ఇక మనం పర్సెంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే రిజర్వేషన్ క్యూఐబీస్‌కి 15, రిటైలర్స్‌కి 35 అండ్ ఎన్ఐఎస్, హెచ్ఎన్ఐఎస్‌కి వచ్చేసి 15%. అండ్ కమింగ్ టు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే 2022 నుంచి 2024 మార్చి వరకు వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. దాంట్లో వచ్చేసి ప్రీవియస్ ఇయర్ నుంచి 2022 నుంచి 2023కి అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆల్సో 24 మార్చికి కూడా వీళ్ళ యొక్క అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే రెవెన్యూ కూడా వీళ్ళకి కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ ప్యాట్ కానీ, నెట్ వర్త్ కానీ అండ్ రిజర్వ్స్ అండ్ సప్లయర్స్ ఆల్సో ఇంక్రీజెస్. అండ్ ఈ కంపెనీలో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ యొక్క బారోయింగ్స్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా డిక్రీజ్ అవుతున్నాయి. 2022లో 2,102 కోట్లున్న వీళ్ళ యొక్క బారోయింగ్స్ 2023కి
2200,00,00,000కి అంటే 100,00,00,000 అనేది బారోయింగ్స్ పెరిగాయి. అండ్ కమింగ్ టు 2024కొచ్చేసరికెళ్ళే వీళ్ళ యొక్క బారోయింగ్స్ అనేది 110,00,00,000 అనేది తగ్గించుకోవడం జరిగిందనమాట. ఇది ఈ కంపెనీకి ఒక ప్లస్ పాయింట్. ఇది చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క వెబ్‌సైట్ అనమాట. ర్యాంక్డ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ 13థ్ లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి విటమిన్స్, మినరల్స్, డయాబెటిస్, యాంటీ రేషియో వైరల్స్, బయాలజీస్ అండ్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ వచ్చేసి ఉందన్నమాట వీళ్ళకి. వీళ్ళ యొక్క ప్రెజెన్స్ వచ్చేసి ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ఓవర్ 17+ కంట్రీస్ త్రూఅవుట్ ఇన్ నెట్వర్క్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూపిస్తుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా, మయన్మార్, వియత్నాం, ఫిలిప్స్, ఆస్ట్రేలియా వీళ్ళ యొక్క ఆఫీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న లొకేషన్స్. కమింగ్ టు ప్రెజెంట్ ఈ కంపెనీకి ఉన్న జీఎంపీ మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ 13th జూన్ ప్రకారం ₹264 అనేది జీఎంపీ ఉందన్నమాట. యాజ్ పర్ జీఎంపీ మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ కంపెనీకి మనం అప్లై చేసుకున్నట్లయితే ఈ అమౌంట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ ఐపీఓకి మీరు అప్లై చేయాలనుకుంటే ఒకసారి మీ ఓన్ అనాలిసిస్ కానీ, లేదంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.